మరి శుభ సాయంత్రము తెలియజేసుకుంటూ ఈరోజు మనము ఈ లైవ్లో ఏ అంశాల గురించి చర్చించుకుంటామని అంటే పేపర్ 1లో ఫస్ట్ 5 చాప్టర్స్ గురించి పార్ట్ 1లో నిన్న చెప్పడం జరిగింది. ఈరోజు మిగతా 5 చాప్టర్స్ గురించి చెప్తాను. జాగ్రత్తగా కాన్సంట్రేషన్ చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఓకే, మరి ఇక్కడ ఫస్ట్ 5 చాప్టర్స్ గురించి ఆల్రెడీ నిన్న డిస్కషన్ చేశాను. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి టీచింగ్ యాప్టిట్యూడ్, సెకండ్ చాప్టర్ వచ్చేసి రీసెర్చ్ యాప్టిట్యూడ్, థర్డ్ చాప్టరు కాంప్రిహెన్షన్, ఫోర్త్ చాప్టరు కమ్యూనికేషన్, ఫిఫ్త్ చాప్టర్ అర్థమెటిక్ అండ్ అంటే మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. ఇవి 5 చాప్టర్స్. ఇంకొక విషయం ఏంటంటే రోజుకొక చాప్టర్ చొప్పున ఒక్కొక్కరి చేత యూట్యూబ్లో లైవ్ క్లాసులు అనేటువంటివి చెప్పిస్తాను రేపటి నుంచి. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు రాత్రి 7 గంటలకు టిఎల్జీ ఛానల్లో లైవ్ ఉంటుంది. ఏదో ఒక కార్యక్రమం. ఒకవేళ రాత్రి లైవ్ మిస్ అయ్యింది అంటే తెల్లవారుజామున అంటే మరుసటి రోజు తెల్లవారుజామున 6:30 7 గంటలకు లైవ్ అనేటువంటి తప్పనిసరిగా ఉంటుంది. అంటే ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ సందేహాలను తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే, ఈరోజు మరి పేపర్ 1కు సంబంధించి 6వ చాప్టర్ నుంచి పేపర్ ఎనాలిసిస్ అనేటువంటిది నేను ఇక్కడ చేస్తాను. అసలు సిలబస్ ఏ విధంగా ఉంటుంది, బావిలోకి దిగే ముందు బావి యొక్క లోతు అనేటువంటిది తెలవాలి. బావి యొక్క లోతు తెలిసిన తర్వాతనే మరి పైనుంచి దుంకాలనా, ఎంత ఎత్తు నుంచి దుంకితే మనము లోపలికి పోతాం అనేటువంటి విషయాన్ని తెలుస్తుంది. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క సార్ తోటి నేను చెప్పిస్తున్నాను. టీచింగ్ యాప్టిట్యూడ్ ఒకసారి తోటి, రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఒకసారి తోటి, కమ్యూనికేషన్ ఒకసారి తోటి, అండ్ అప్టిట్యూడ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ ఆఫ్ రీజనింగ్ అంటే మ్యాథమెటికల్ సంబంధించినటువంటి యాప్టిట్యూడ్ అర్థమెటిక్ అనమాట. అది ఒకసారి తోటి, రీజనింగ్ ఒకసారి తోటి రీజనింగ్. నెక్స్ట్ ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇట్లా ఒక్కొక్క చాప్టర్ని ఒక్కొక్కసారి తోటి చెప్పియడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ అందరి యొక్క అంటే అపాయింట్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు ఒకసారి మీకు లైవ్లో ఉంటాడు. అంటే లైవ్లో ఉండడం అంటే ఒక టాపిక్ ఒక రోజు అయిపోవచ్చు, 2 రోజులు అయిపోవచ్చు, 3 రోజులు అయిపోవచ్చు, 4 రోజులు అయిపోవచ్చు. మొత్తం మీద నేను మీకు అష్యూరెన్స్ ఇచ్చేది ఏంటంటే 50 ప్రశ్నలకు గాను ఈ క్లాసెస్ వినడం ద్వారా 30 ప్రశ్నలు అయితే తప్పనిసరిగా చేయగలుగుతారు. 50కి 50 చేస్తారని నేను అంటలేను. 30 ప్రశ్నలు అయితే చేయగలుగుతారు. 30 ప్రశ్నలు చేయగలుగుతారని అంటే 30 × 2 60 మార్కులు. అంటే మొదటి పేపర్లో 60 మార్కులు, నెక్స్ట్ సెకండ్ పేపర్లో 100 ప్రశ్నలకు గాను ఒక 60 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించారనుకోండి, ఒక 120 మార్కులు. 120 + 60 180 మార్కులు తప్పనిసరిగా. మరి 180 190 అట్లా మార్కులు వచ్చినట్లయితే జేఆర్ఎఫ్ అనేటువంటిది తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. పోయిన సంవత్సరము ఇదే జూన్ జూలై ఆ సమయంలో పేపర్ 2కు సంబంధించినటువంటి పేపర్స్ అనాలిసిస్ చేయడం జరిగింది. చాలా మంది విజయాన్ని సాధించారు నా యొక్క పేపర్స్ అనాలిసిస్ చూసి. మరి అందరికీ తెలుగు విద్యార్థులకు ఒకటే ఒక భయం, అది పేపర్ 1. పేపర్ 1 వంక కూడా చూడలేదు చాలా మంది. అసలు పేపర్ 1లో ఏం సిలబస్ ఉంటుందని కూడా ప్రయత్నం కూడా చేయలేదు. మరి అటువంటి విద్యార్థుల కోసము అసలు పేపర్ 1లో సిలబస్ ఏముంటది అనేటువంటి కొంత విషయం చెప్తే, ఆ విషయానికి ఆధారంగా
మరి ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ లైవ్ క్లాసులు అనేటువంటిది నిర్వహిస్తున్నాను. ఓకే, సిలబస్ లోకి పోయే కంటే ముందుగా ఎవరైతే టిఎల్జీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. చాలా మంది అండి వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళలో, నా యొక్క వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళలో 487% మంది 487% మెంబర్స్ వీడియోస్ చూసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. అంటే మనిషి తను కావాల్సింది కోరుకుంటుండు కానీ ఇతరులకు కొంచెము ఆయన అంత కష్టపడుతున్నాడు. మరి ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేస్తే, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకేదో లాభం కాదు, నేను చేసేటువంటి వీడియోల యొక్క నోటిఫికేషన్లు మీకు వస్తాయి కాబట్టి నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను. దానికి కూడా స్వార్థం అనేటువంటిది దానికి అంటగడితే మాత్రము ఇక ఎవరు ఏమీ చేయలేరు. చాలా మందికి ఇంకొక డౌట్, ఏంటి ఆ డౌట్ అని అంటే, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైనా డబ్బులు కట్ అయితే ఏమో, నీ అకౌంట్లోకి వెళ్ళి ఏమీ పోవు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమీ అకౌంట్లో డబ్బులు పోవు, ఏమీ ఖర్చు కావు. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మహిళలకు తెలియదు. చాలా మంది మహిళలకు తెలియదు. అర్థమవుతుందా? వేలకు వేలు లక్షలు లక్షలు సంపాదించేది ఏమీ లేదండి. ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాటి మీద ఏది రాదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరి ఇక్కడ 6వ చాప్టర్ సంబంధించి ఒకసారి చూద్దాం. పేపర్ ఒకసారి చూస్తే తెలుస్తుంది. రైట్ అమ్మ. 6వ చాప్టరు లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్ ఏంటి సార్? ఈ లాజికల్ రీజనింగ్ అని అంటే ఏంటి? లాజికల్ రీజనింగ్ అని అంటే ఏంటి? తార్కిక జ్ఞానం. లాజికల్ థింకింగ్ అని అంటే, లాజికల్ అని అంటే ఏంటంటే తార్కికం. లాజికల్ థింకింగ్. మరి ఇక్కడ ఈ లాజికల్ కి సంబంధించి తార్కిక జ్ఞానానికి సంబంధించినటువంటి మనకు ఒక 7 టాపిక్స్ ఉన్నాయి. ఈ 7 టాపిక్స్ లో మరి మొట్టమొదటి టాపిక్ ఏంటిది అని అంటే, అండర్స్టాండింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ వన్, అండర్స్టాండింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ వన్, అండర్స్టాండింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. నేను స్లోగా మంచిగా చెప్పుకుంటూ పోతానండి. ఎందుకు సార్ ఎంత స్లోగా చెప్తారని అంటే, ఇది మరి ఆన్లైన్ లో మీరు లైవ్ లో వింటున్నారు కాబట్టి రాసుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో చాలా స్లోగా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ అండర్స్టాండింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని అంటే, కొన్ని ఆర్గ్యుమెంట్స్ అంటే, ఆర్గ్యుమెంట్స్ అంటే తెలుగులో వాదనలు అని అంటాం కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ సంబంధించినటువంటి స్ట్రక్చర్, నిర్మాణాన్ని అర్థం చేసుకోవడము. అందులో కొన్ని మళ్ళీ టాపిక్స్ ఉన్నాయి. ఆర్గ్యుమెంట్ ఫార్మ్స్. ఫార్మ్స్ అంటే రూపం. ఆర్గ్యుమెంట్ ఎన్ని రూపాల్లో ఉన్నది. స్ట్రక్చర్ ఆఫ్ క్యాటరికల్ ఉంది, క్యాటజారికల్ ప్రపోజిషన్స్. ప్రపోజిషన్స్ అంటే ఇక్కడ వర్గీకరణకు సంబంధించి క్యాటలాగ్ అంటే క్యాటలాజికల్ అనేటువంటి చూసే వర్గీకరణ అన్నమాట. క్యాటలాగ్. ఈ వర్గీకరణ ప్రతిపాదన లేక నిర్మాణము ఏ విధంగా ఉన్నది. నెక్స్ట్ మూడ్ అండ్ ఫిగర్. దీన్ని ఇంగ్లీష్ తెలుగులోకి కన్వర్ట్ చేయలేము. ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ పాలసీస్ అంటే అధికారిక మరియు అనధికారిక యొక్క పాలసీస్ అంటే భ్రమలు. యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్, భాష యొక్క ఉపయోగము. కొన్నోటేషన్స్ అండ్ డినోషన్స్ ఆఫ్ టర్మ్స్ అంటే ఇక్కడ అర్థాలు మరియు పదాల యొక్క సూచనలు.
అదేవిధంగా క్లాసికల్ స్క్వేర్ ఆఫ్ అపోజిషన్ అంటే వ్యతిరేక క్లాసికల్ యొక్క స్క్వేర్, ఇవన్నీ తెలుగులోకి చెప్పుకుంటే మాత్రం వర్డ్ టు వర్డ్ అర్థం చెప్పుకుంటే మాత్రం ఇది ఏమీ అర్థం కాదండి రీజనింగ్. అంటే ఇవి ఎట్లా ఉన్నాయో అట్నే తెలుసుకోవాలి, వేరే విధంగా తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా ఇవి చెప్తారండి, లాజికల్ రీజనింగ్ చెప్పేటువంటి సార్ మీకు ఎట్లా ఎట్లా చేయాలి ఏంటి అనేటువంటివి మీకు చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఒక అవగాహన తీసుకొస్తారండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ లాజికల్ రీజనింగ్ అనేటువంటిది తెలుసుకొని ఉంటే మీకు ఏపీపీఎస్సి కానివ్వండి, టిఎస్పిఎస్సి కానివ్వండి, గురుకులకు సంబంధించి ఏ పరీక్షలు రాసినా కానీ పేపర్ 1 లో ఇవన్నీ మీకు పనికొస్తాయి, పేపర్ 1 లో పనికొస్తాయి. కాబట్టి అక్కడ కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ లాజికల్ రీజనింగ్ అనేటువంటిది, అర్థమెటిక్ అనేటువంటిది ఇది తప్పనిసరిగా మీకు ఉపయోగపడుతుందండి. ఓకే, సెకండ్ టాపిక్ ఏంటంటే ఎవాల్యూటింగ్ అండ్ డిస్టింగ్విషింగ్ డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ రీజనింగ్. అంటే డిడక్టివ్ అండ్ ఇండక్టివ్, తగ్గింపు మరియు ప్రేరక తార్కికాన్ని మూల్యాంకనం చేయడము. ఎట్లా మూల్యాంకనం చేయాలి, మరి అదేవిధంగా డిస్టింగ్విషన్ అంటే ఎట్లా వేరు చేయాలి అనేటువంటిది ఇది సెకండ్ వర్డ్. అవన్నీ మీకు మోడల్కి సంబంధించినటువంటివి మళ్ళీ ఆ లాజికల్ రీజనింగ్ చెప్పేటువంటి సార్ మీకు అవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇక సిలబస్ మాత్రమే చెప్తుంది. నెక్స్ట్ ఎనలాగి టెక్స్ట్ అంటే సారూప్యాలు, భేదాలు తెలుసుకోవడం. ఇప్పుడు సారూప్యాలకు సంబంధించి ఒక ప్రశ్న నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. రైట్, సారూప్యాలకు సంబంధించి ఒక ప్రశ్న మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఒక క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే, ఒక క్వశ్చన్ యాజ్ king is related to the queen. Similarly, which of the following pairs bears the same relation? అంటే కింగ్ అనేటువంటిది రిలేటెడ్ టు క్వీన్, అంటే కింగ్ కు క్వీన్. సిమిలర్లీ, సేమ్ ఇలాగనే ఈ క్రింది వాటిలో సేమ్ సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి జంటను గుర్తించండి. సారూప్యం అంటే అదే. ఓకే, ఫస్ట్ ఆప్షన్ అంకుల్ నీస్. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఫాదర్ డాటర్. థర్డ్ ఆప్షన్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్. ఫోర్త్ ఆప్షన్ డాగ్ పప్. మరి దీంట్లో సేమ్ రిలేషన్, కింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద క్వీన్ అంటే కింగ్ యొక్క భార్య, రాజు యొక్క భార్య రాణి. అంటే సారూప్యతను మనం కనిపెట్టాలన్నమాట. సేమ్ అలాంటి సారూప్యతను కలిగినటువంటి జంటను మనము కింది వాటిలో గుర్తించాలి. ఫస్ట్ అంకుల్ నీస్. అంకుల్ అంటే మామ, నీస్ అంటే మేనకోడలు. ఇది కాదు. ఫాదర్ డాటర్, తండ్రి కూతుర్లు, ఇది కూడా కాదు. గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్, తాత అమ్మమ్మ లేదా నానమ్మ. ఓకే, ఇది కావడానికి అవకాశం ఉంది, ఇట్లా పెట్టుది. డాగ్ పప్పు, కుక్క పిల్ల, ఇది కూడా కాదు. అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మూడవది ఆన్సర్, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్. ఏ కింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద క్వీన్,
ఏ కింగ్ ఈజ్ రిలేటెడ్ ద క్వీన్. సిమిలర్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ బియర్స్ ద సేమ్ రిలేషన్. సేమ్ రిలేషన్ కలిగి ఉన్నటువంటిది ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇట్లా చాలా ప్రశ్నలు అనేటువంటివి రావడము జరుగుతుంది. ఓకేనా? తర్వాత మనం సిలబస్ లోకి వెళ్ళిపోదాం. సిలబస్ లోకి వెళ్దాం. ఓకే, ఇది ఎనలాగిక్స్ సంబంధించి ఫస్ట్ చాప్టర్ ఏమో అండర్స్టాండింగ్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ సంబంధించి ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ టాపిక్, చాప్టర్ అనొద్దు, టాపిక్. చాప్టర్ లో మన టాపిక్ అన్నమాట. ఫస్ట్ టాపిక్ ఆర్గ్యుమెంట్ సంబంధించి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఎవాల్యూటింగ్ అండ్ డిస్టింగ్విష్ డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ రీజనింగ్ సంబంధించి. థర్డ్ వచ్చేసి ఎనలాగిస్. ఫోర్త్ వచ్చేసి వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ అంటే చిత్రాలు, వెన్ చిత్రాలు. మీరు చిన్నప్పుడు 10వ తరగతి లోపు వెన్ చిత్రాల గురించి మీరు తెలుసుకొని ఉంటారు. ఓకే, చూద్దాం ఆ వెన్ డయాగ్రామ్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారిగా చూద్దాం. రైట్, వెన్ డయాగ్రామ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3 4 5 అని అన్నాం. ఈ ఏ సెట్ లో 1 2 3 అండ్ ఉన్నాయి, బి సెట్ లో 3 4 5 ఉన్నాయి. అయితే ఈ ఏ ఇంటర్సెక్షన్ బి అని వెన్ డయాగ్రామ్ లో చూపెట్టమన్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి అనేటువంటిది వెన్ డయాగ్రామ్ లో చూపెట్టమని అన్నాడు. ఇప్పుడు ఏకు సంబంధించి ఒక సర్కిల్ వేసుకున్నాము, 1 2 3. బికి సంబంధించి 3 4 5. 3 4 5 అంటే మరి ఇంటర్సెక్షన్ అని అన్నాడు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి మూలకాలు, దీంట్లో ఉన్నటువంటి నెంబర్స్, దాంట్లో ఉన్నటువంటి ఏలో ఉన్నటువంటి నెంబర్స్, బిలో ఉన్నటువంటి వాటిని ఇంటర్సెక్షన్ అని అంటాము. యూనియన్ అంటేనేమో కలపాలి మొత్తం. ఇంటర్సెక్షన్ అంటే దాంట్లో ఉన్నటువంటి దీంట్లో ఉన్నటువంటివి చూసుకోవాలి. ఇది ఏ. అప్పుడు బి అన్నప్పుడు ఇట్లా తీసుకోవాలి. 3 ఒక ఇంట్లో 3 ఉంది, ఇంట్లో 3 ఉంది, సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ 4 ఇక్కడ 5 వస్తుంది. ఇది బి. వెన్ డయాగ్రామ్స్. నెక్స్ట్ అట్లా కాకుండా ఏ ఇంటర్సెక్షన్ 3 ఇచ్చినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఇట్లా కలుపుతాడు. సామాన్య జనాలను ఇస్తాడు. అవి చెప్పేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఒక్కొక్కటి చెప్పుకుంటూ దాన్ని ఈజీగా అసలు ఎంత ఈజీ అని అంటే ఈ రీజనింగ్ అయినా కానీ ఏదైనా చాలా 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 ఈజీ. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, రాదన్న పని రాజా పని. నాకు రాదు 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 అనుకుంటూ పోతుంటే రాకుండానే పోతుంది. వస్తుంది, అది ఎట్లనో దాని అంతు చూస్తా అని అంటే ఈజీగా వచ్చేస్తుంది. వీటిని సృష్టించినటువంటి వాళ్ళు మానవులే, వీటిని పరిష్కరించేటువంటి వాళ్ళు మానవులే కాబట్టి ఏ దేవతలు ఎవరు సృష్టించలేదు ఈ ప్రాబ్లమ్స్ ని. కాబట్టి మానవుడే సృష్టించాడు, కాబట్టి మానవుడే పరిష్కారం అనేటువంటిది ఆ సమస్యను పరిష్కరిస్తాడు. కాబట్టి ఇలా ఏమీ మనకి ఇబ్బంది ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఓకే, ఇప్పుడు సిలబస్ లోకి ఇద్దాం. వెన్ డయాగ్రామ్స్, సింపుల్ అండ్ మల్టిపుల్ యూజ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ వ్యాలిడిటీ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ అంటే వాదనలు. ఈ వాదనల యొక్క ప్రామాణికతను స్థాపించడానికి సరళమైన మరియు బహుళ ఉపయోగంలో, అంటే సరళంగా మరియు బహుళంగా ఈ వెన్చిత్రాలను ఉపయోగించి వాటిని ఆర్గ్యుమెంట్స్ యొక్క ప్రామాణికతను స్థాపించవచ్చు. అవే ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అట్లా. ఇప్పుడు ఇది ఫోర్త్ టాపిక్. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ ఏంటంటే ఇండియన్ లాజిక్, భారతీయ తర్కం, జ్ఞానం యొక్క అర్థం. ఇది కొంచెము డెప్త్ గా పోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఓకే, అవి చెప్పేటప్పుడు వీటన్నిటిని చెప్పుకుంటాం.
ఓన్లీ జస్ట్ ఇక్కడ మీకు రుచి చూపెడుతున్నానండి, ఎట్లా ఉంటది అనేటువంటిది తెలవాలి. నెక్స్ట్ ఆరవ విషయానికి వచ్చినట్లయితే ప్రమాణాస్. ప్రమాణాస్ ప్రమాణాస్ అనేటువంటిది ప్రమాణాలు తెలుగులోనే ప్రమాణాలు. ఎన్ని రకాల ప్రమాణాలు ఉన్నాయి? ఒకటి ప్రత్యక్ష ప్రమాణం, దీన్నే పర్సెప్షన్ అని అంటాము. పర్సెప్షన్ మీన్స్ అవగాహనకు సంబంధించి అవగాహన. నెక్స్ట్ అనుమాన. ఇన్ఫరెన్స్ మీన్స్ అనుమితి. థర్డ్ వన్ ఉపమాన. ఉపమాన అంటే పోలిక. ఫోర్త్ వన్ శబ్దం సంబంధించి. అర్థపట్టి. ఐదవది అర్థపట్టిని బ్రాకెట్ లో ఇంప్లికేషన్ అని అన్నాడు. ఇంప్లికేషన్ అని అంటే చిక్కులు, ఏమైనా చిక్కులు ఉంటే. నెక్స్ట్ లాస్ట్ అనూపలబ్ధి. అనూపలబ్ధి అని అంటే ఫ్యాలసిస్ ఆఫ్ ఇన్ఫరెన్స్ అంటే భయపడకపోవడం. ఏం సార్ ఈ ప్రమాణాలకు సంబంధించినటువంటి వాటిని కూడా మనము ఈ లాజికల్ థింకింగ్ లో, లాజికల్ రీజనింగ్ లో మనం తెలుసుకోవాలి. ఇది 6th టాపిక్ సంబంధించి ప్రమాణాలు. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, అర్థపట్టి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణము. ఇవి 6 రకాల ప్రమాణాలు. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ కైండ్స్ ఆఫ్ అనుమాన. అనుమాన మీన్స్ అనుమితి యొక్క నిర్మాణం. అనుమితి యొక్క నిర్మాణము, అదేవిధంగా అనుమితి యొక్క రకాలు, వాటి గురించి. వ్యాపతి అని ఏంటంటే వ్యాపతి ఇన్వేరియబుల్ రిలేషన్, అంటే మార్పు లేనటువంటి, ఏమాత్రం చేంజ్ లేనటువంటి ఒక సంబంధం, ఎప్పటికీ అది చేంజ్ కాదు, అటువంటి సంబంధం వ్యాపతి. నెక్స్ట్ హేత్వాభాసాలు అంటే అనుమానాల, అనుమితి యొక్క అపోహలకు సంబంధించినటువంటిది. అంటే ఇది తెలుగు టు తెలుగు కాన్సన్ట్రేషన్ చేస్తే, మరి ఇంగ్లీష్ టు తెలుగు కాన్సన్ట్రేషన్ చేస్తే కొంచెం కష్టతరమైనటువంటి పని. అది ఎట్లా ఉందో అట్లా నేర్చుకుంటేనే మనకి ఈజీ. ఎందుకంటే పేపర్ ఇంగ్లీష్ లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క పదాలంటే ఏందో తెలవాలి, ఈ టర్మినాలజీ అంటే ఏందో తెలవాలనే ఉద్దేశంతో మీకు ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా? ఇది 6th చాప్టర్ సంబంధించి. ఒకటే గుర్తు పెట్టుకోండి, 5th చాప్టర్ 6th చాప్టర్, ఈ 2 చాప్టర్స్ ఇవి మీరు ఉద్యోగానికి సంబంధించి ఏ పరీక్ష రాసినా కానీ మీకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. 5th ఏమో అర్థమెటిక్, 6th ఏమో రీజనింగ్. అర్థమెటిక్ మీన్స్ అదే నిష్పత్తి, లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో, సగటు, కాలం, దూరం. మనం చిన్నప్పుడు నేర్చుకుంటాము, వేగం ఈక్వల్ దూరం బై కాలము. నెక్స్ట్ గడియారం లెక్కలు, కాల దూరాలకు సంబంధించిన లెక్కలు, నిష్పత్తులు, ఇవన్నీ 5th చాప్టర్ లో వస్తాయి. 6th చాప్టర్ లోనేమో వెన్ డయాగ్రామ్స్, రీజనింగ్, ఇదంతా 6th చాప్టర్ లో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 7th చాప్టర్ విషయానికి వచ్చినట్లయితే డేటా ఇంటర్ప్రిటేషన్. మరి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి చూసినట్లయితే, డేటా మీన్స్ దత్తాంశం. అంటే ఇక దత్తాంశం అంటే ఏం సార్? దత్తాంశం అంటే ఇవ్వబడింది, గివెన్ ఇన్ఫర్మేషన్, డేటా. ఆ డేటా ఉందా, డేటా మొత్తం పోయింది అని అంటే చూస్తావా? డేటా ఉందా? ఇంట్లో ఉంది. ఎంత డేటా ఉంది? 1 GB డేటా ఉందా, 2 GB డేటా ఉందా, 3 GB డేటా ఉందా? డేటా మీన్స్ దత్తాంశం. అంటే ఇక్కడ దత్తాంశ వివరణ ఇంటర్ప్రిటేషన్.
మరి ఈ సోర్సెస్, ఈ డేటా యొక్క మూలాలు ఏంటివి? నెక్స్ట్ అక్విజిషన్ అండ్ క్లాసిఫికేషన్, మరి డేటాని ఏ విధంగా సముపార్జించుకోవాలి, ఏ విధంగా సేకరించుకోవాలి. మరి క్లాసిఫికేషన్ మీన్స్ వర్గీకరణ, డేటాని ఏ విధంగా వర్గీకరించారు, ఆ డేటా ఎన్ని రకాలుగా ఉంటుంది అది కూడా తెలుసుకోవాలి. అది ఫస్ట్ టాపిక్. డేటా ఇంటర్ప్రిటేషన్ లో సెకండ్ టాపిక్ చూసినట్లయితే క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ డేటా. నేను చెప్పాను క్వాంటిటేటివ్ అని అంటే పరిమాణాత్మక, సైజ్. క్వాంటిటీ అని అంటే సైజ్, క్వాలిటీ అంటే గుణాత్మకమైనటువంటిది. అంటే పరిమాణాత్మక మరియు గుణాత్మక డేటా, గుణాత్మక దత్తాంశం వీటికి సంబంధించి. నెక్స్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డేటా ఇంటర్ప్రిటేషన్ లో అదే స్టాటిస్టిక్స్ అని అంటాను చూసినావా. దాంట్లో ఫస్ట్ వన్ బార్ చార్ట్, హిస్టోగ్రామ్స్, నెక్స్ట్ పై చార్ట్, టేబుల్ చార్ట్, లైన్ చార్ట్, మ్యాపింగ్ చార్ట్. ఇవి 6 టైప్స్ ఉంటాయి గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ లో. ఇది థర్డ్ చాప్టర్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఈ చార్ట్లకు సంబంధించి కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఫోర్త్ వన్. డేటా అండ్ గవర్నెన్స్, ఇది అంతా దానికి సంబంధించినటువంటిది. ఓకే, ఇది దత్తాంశానికి సంబంధించి ఎక్కువగా ఈ చార్ట్లు ఎక్కువగా అడుగుతుంటాడండి. ఆ చార్ట్లు ఇచ్చి అందులో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించమని అంటాం. మనం ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటే ఏం సార్ ఇంత ఈజీ, ఎందుకు ఇన్ని రోజుల నుంచి నెట్ పాస్ కాలేకపోతున్నాను? ఏం లేదండి, నెట్ ఇన్ని రోజుల నుంచి ఎందుకు పాస్ కాలేకపోతున్నారు అని అంటే ఆ పేపర్ మోడల్ తెలవక, అసలు ఏం చదవాలనో తెలియక, ఎలా చదివితే ప్రిపేర్ అవుతాం అనేటువంటి విధానం తెలియక వెనకబడిపోతున్నారు. మార్కెట్లో దొరికేటువంటి ప్రతి ఒక్క పుస్తకాన్ని చదవడం ద్వారా కూడా వెనుకబడిపోతున్నారు. యూట్యూబ్ లో దొరికేటువంటి ప్రతి ఒక్క వీడియోను చూడడం ద్వారా కూడా, అంటే మనం ప్రామాణికమైనటువంటి వీడియోలు చూస్తే మనకు ఏ వీడియోని చూస్తే మనకు ఎక్కువ జ్ఞానం అనేటువంటిది లభిస్తుందో ఆ వీడియోని చూడాలండి. కానీ మంచి మంచి వీడియోలు అనేటువంటి వదిలేసి పనికిమాలిన వీడియోలని మనము చూస్తూ ఉంటాము. మంచి వీడియోలు పనికిమాలిన అంటే సబ్జెక్టు లభించేటువంటి వీడియోలు మనం చూడాలి. ఏ వీడియోని చూస్తే మనకు సబ్జెక్టు లభిస్తుందో ఆ వీడియోని మాత్రమే చూడాలి. అవి కాకుండా ఏమేమో జోక్స్ సంబంధించి వాటికి సంబంధించి వీటికి సంబంధించినటువంటి పాటలకు సంబంధించి ఆ జబర్దస్తులు, రెచ్చిపోదాం రా, అవి ఇవి మీకు వాటి ద్వారా టైం అనేటువంటి వేస్ట్ అవుతుంది, డేటా అనేటువంటి కూడా వేస్ట్ అవుతుంది. ఓకే, ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి. తర్వాత చూసినట్లయితే 8th చాప్టర్కి వచ్చేసి, 8th చాప్టర్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత చివరి 10 నిమిషాలు మీ యొక్క సందేహాలను నేను నివృత్తి చేస్తాను. ఇప్పుడే ఎవరైనా సందేహాలు అడిగేది ఉంటే ఇప్పుడు అడగకండి. ఒకవేళ మీరు అడిగినా కానీ ఇప్పుడు నేను సమాధానం చెప్పలేను. చివరి 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు, ఎంత టైం అయితే అంత టైం ప్రతి ఒక్కరి యొక్క ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను. కాబట్టి చివరిలో మీకు అవకాశం అనేటువంటిది ఇస్తాను మిత్రులారా, గమనించండి. ఓకే, యూనిట్ 8 అనేటువంటిది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అంటే అన్ని ఇంపార్టెంటే. ప్రతి చాప్టర్ నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. ప్రతి చాప్టర్ నుంచి 5 చాప్టర్లు వస్తాయి. ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. ఇది చదవాలి, ఇది చదవకూడదు అనేటువంటి ఏది లేదండి. ఐసిటి మీన్స్ అడగొచ్చు. ఐసిటి, ఐ అంటే ఇన్ఫర్మేషన్, సి అంటే కమ్యూనికేషన్, టి అంటే టెక్నాలజీ.
ICT, general abbreviations and terminology. General abbreviations. మరి అబ్రివేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అబ్రివేషన్స్ అందరికీ తెలిసి ఉండాలి. చాలా వరకు అడుగుతుంటాడు, సిపియు అంటే ఏంది? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఏఎల్యు అంటే ఏంది? అర్థమెటిక్ లాజికల్ యూనిట్. ఏఎల్యు అని అంటే. ర్యామ్ అని అంటే ఏంది? ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. రోమ్ అని అంటే ఏంది? రీడ్ ఓన్లీ మెమొరీ. ఎల్ఎస్ఐ అంటే ఏంది? లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. యుఎల్ఎస్ఐ అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఇవన్నీ అబ్రివేషన్స్, సంక్షిప్తీకరణ, అబ్రివేషన్స్ సంబంధించి. డివిడి అని అంటాము. డివిడి అంటే ఏంది? డిజిటల్ వీడియో డిస్క్. మరి సిడి అని అంటాం. సిడి అంటే ఏంది? కాంపాక్ట్ డిస్క్. ల్యాన్ అని అంటాము, లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ అబ్రివేషన్స్ అన్ని వచ్చి ఉండాలి. లోకల్ ఏరియా నెట్వర్క్. మరి బైట్లు, బిట్లు, జీబీలు. అరే నీ దాంట్లో అయితే జీబీ డేటా ఉందిరా అని అంటారు. అసలు జీబీ అంటే ఏంది? అసలు జీబీ అని అంటే గిగా బైట్ అని అర్థం. 1 GB is equal to 1024 megabytes. మెగాబైట్స్ అర్థమవుతుందా? మరి 1 MB is equal to 1024 KB కిలోబైట్స్. అసలు బైట్ అంటే ఏంది? 1 byte is equal to 8 bits. 1 byte is equal to 8 bits. ఇవన్నీ అబ్రివేషన్స్ తెలిసి ఉండాలి. ఏ యూనిట్ ఆఫ్ మెజర్ ఫర్ డేటా స్టోరేజ్ అంటే డేటా స్టోరేజ్ ని కొలవడానికి ఉపయోగించేటువంటివి ఈ బైట్లు. ఏ యూనిట్ ఆఫ్ మెజర్ ఫర్ డేటా స్టోరేజ్ అంటే ఈ దత్తాంశాన్ని స్టోరేజ్ చేసుకోవడానికి మనం కొలిచేటువంటి. ఇప్పుడు అదే విధంగా కూరగాయలను కొలవడానికి ఏం చేస్తాం? కిలో, 2 కిలోలు, 3 కిలోలు అని అంటాం చూస్తామా? అదే ద్రవ పదార్థాలను కొలవడానికి లీటర్లు అని అంటాం చూస్తామా? లీటర్, 2 లీటర్లు, 10 లీటర్లు అట్లా అంటాం కదా. అదే మరి డేటా స్టోరేజ్ కొలవడానికి ఉపయోగించేటువంటి కొలత ఏంటంటే బైట్ మీన్స్ 8 బిట్స్. బిట్ అంటే ఏంది? 0,1 బిట్ అంటారు. ఇవన్నీ అబ్రివేషన్స్ తెలవాలి. టర్మినాలజీ. అదేవిధంగా ఐసీటీకి సంబంధించినటువంటి కంప్యూటర్ సంబంధించి దీన్ని సిపియు అంటారు, దీన్ని వెబ్ కెమెరా అంటారు, ఇది ల్యాప్టాప్ అని అంటారు, మదర్ బోర్డ్ అని అంటారు. ఇంటర్నెట్ అని అంటే ఏంది? ఎథర్నెట్ అంటే ఏంది? ఎర్నెట్ అంటే ఏంటి? మరి ఈ టర్మినాలజీకి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం తెలుసుకుని ఉండాలి. మరి సంక్షిప్తీకరణకు సంబంధించి అబ్రివేషన్స్ తెలిసి ఉండాలి, టర్మినాలజీ కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఇంటర్నెట్ బేసిక్స్ తెలిసి ఉండాలి. ఇంట్రానెట్ అదే ఎర్నెట్. ఈమెయిల్ గురించి, ఈమెయిల్ ఎట్లా సృష్టించాలి, ఎట్లా ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఈమెయిల్ మీను ఎలక్ట్రిక్ మెయిల్ అన్నట్టు, ఎలక్ట్రానిక్ మెయిల్. మరి ఆడియో కాన్ఫరెన్స్ ఎట్లా, వీడియో కాన్ఫరెన్స్ ఎట్లా చేయాలి, వాటికి సంబంధించి డిజిటల్ ఇనిషియేటివ్స్, హైయర్ ఎడ్యుకేషన్స్. మరి ఈ ఉన్నత విద్యలో డిజిటల్ కార్యక్రమాలను ఏ విధంగా రూపొందించాలి, వాటికి సంబంధించి ఐసిటి మరియు గవర్నెన్స్ సంబంధించినటువంటి అంశాలను కూడా మనము 8వ చాప్టర్ లో చూసుకోవాలి. ఇక చూడండి, మొదటి చాప్టర్ ఏమో టీచింగ్ యాప్టిట్యూడ్, రెండో చాప్టర్ ఏమో రీసెర్చ్ యాప్టిట్యూడ్, మూడో చాప్టర్ ఏమో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్, ఫోర్త్ చాప్టర్ ఏమో కమ్యూనికేషన్, ఫిఫ్త్ చాప్టర్ ఏమో అర్థమెటిక్, సిక్స్త్ చాప్టర్ ఏమో లాజికల్ రీజనింగ్, సెవెంత్ చాప్టర్ ఏమో డేటా ఇంటర్ప్రిటేషన్, ఎయిత్ చాప్టర్ ఏమో ఐసిటి. ఇంకా 2 చాప్టర్లు మిగిలినాయి. ఒకటి 9th చాప్టర్ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్.
రైట్, చూద్దాం. పీపుల్, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. పీపుల్ అని అంటే ప్రజలు, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి, ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం. అంటే ప్రజలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి 9వ చాప్టర్. డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ టాపిక్. అభివృద్ధి మరియు పర్యావరణం. దాంట్లో మిలీనియం డెవలప్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సహస్రాబ్ది మరి ఈ 1000 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధిని సాధించాము, అభివృద్ధి లక్ష్యాలు ఏంటివి, అసలు పర్యావరణాన్ని సాధించడం కొరకు, పర్యావరణం అంటే ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ కొరకు ఎలాంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి దాని మీద. హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్, మానవ మరియు పర్యావరణ పరస్పర చర్య. అంటే మానవునికి పర్యావరణానికి మధ్యలో పరస్పర చర్య, ఇంటరాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది సెకండ్ వన్. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అండ్ దేర్ ఇంపాక్ట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే మానవ మరియు మానవజన్య అంటే ఆర్థోపోజెనిక్ అంటే మానవజన్య కార్యకలాపాలు మరియు వాటి పర్యావరణం మీద ప్రభావము. అంటే మానవుని యొక్క కార్యకలాపాలు, మానవుని యొక్క పనులు, మానవుడు చేసేటువంటి పనులు పర్యావరణం మీద ఏమైనా ప్రభావం చూపెడతాయా అనేటువంటిది. అండ్ దేర్ ఇంపాక్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే ఈ మానవు నుంచి వచ్చిన మానవజన్య అంటే మానవు నుంచి వచ్చినటువంటివి, ఆ యాక్టివిటీస్ ఏమైనా పనులు అనేటువంటివి పర్యావరణం మీద ఏమైనా ప్రభావం చూపెడతాయి అనేటువంటి టాపిక్. ఇది జనరల్ టాపిక్. థర్డ్ వన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణ సమస్యలు ఏమైనా ఉన్నాయా. లోకల్ స్థానికమైనటువంటి ప్రాంతీయమైనటువంటి. నెక్స్ట్ రీజనల్ ప్రాంతీయ మరియు గ్లోబల్ ప్రపంచ అంటే ప్రపంచపరంగా ప్రపంచం మొత్తం దృష్టిలో ప్రపంచాన్ని కేంద్రంగా తీసుకొని పర్యావరణ సమస్యలు ఏమి ఉన్నాయి, ప్రాంతీయ సమస్యలు ఉన్నాయి, స్థానికమైనటువంటి సమస్యలు ఏమి ఉన్నాయి అనేటువంటిది. ఎయిర్ పొల్యూషన్ మెయిన్, వాయు కాలుష్యం. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్, నీటి కాలుష్యం. సాయిల్ పొల్యూషన్, భూమిలో మొత్తం కాలుష్యం, నేల కాలుష్యం. నాయిస్ పొల్యూషన్, శబ్ద కాలుష్యం. వేస్ట్ అంటే వ్యర్థాలలో సాలిడ్ అంటే ఘన పదార్థాలు. లిక్విడ్ అంటే ద్రవ పదార్థాలు, బయోమెడికల్ సంబంధించి. హజార్డస్ అంటే ప్రమాదకరమైనటువంటి వ్యర్థాలు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు. అంటే ఈ వ్యర్థాలలో ఘన పదార్థాలు, ఘన వ్యర్థాలు, ద్రవ వ్యర్థాలు, బయోమెడికల్ వ్యర్థాలు, ప్రమాదకరమైనటువంటి వ్యర్థాలు. ఇప్పుడు ఫ్యాక్టరీల నుంచి వదిలిపెడుతుంటారు, అవి ప్రమాదకరమైనటువంటి వ్యర్థాలు. ఎలక్ట్రానిక్ సంబంధించిన వ్యర్థాలు. ఓకే, మరి ఇక్కడ ఇవన్నీ క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ డైమెన్షన్స్, వాతావరణంలో మార్పుని తీసుకొస్తాయి. అదేవిధంగా సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ పరమైనటువంటి డైమెన్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి అంశాలను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఫోర్త్ టాపిక్, ఇంపాక్ట్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఆన్ హ్యూమన్ హెల్త్. మరి ఇక్కడ మానవ ఆరోగ్యం మీద కాలుష్య కారకాల యొక్క ప్రభావము ఏ విధంగా ఉన్నది, అది ఫోర్త్ టాపిక్. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ విషయానికి వచ్చినట్లయితే, ఒక్క నిమిషం, రైట్. ఫిఫ్త్ టాపిక్ విషయానికి వచ్చినట్లయితే నేచురల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. అంటే నేచురల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే సహజ శక్తి వనరులు అని అంటారు. సహజ శక్తి వనరులు. సోలార్, సౌరకు సంబంధించినటువంటి శక్తి. విండ్, పవన శక్తి.
సాయిల్ భూమి నుంచి, హైడ్రో ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ, న్యూక్లియర్ అండ్ ఫారెస్ట్, మరి న్యూక్లియర్ ఎనర్జీ, అడవుల నుంచి వచ్చినటువంటి ఎనర్జీ, ఇదంతా సహజ శక్తి వనరులకు సంబంధించి. నేచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అంటే సహజ ప్రమాదాలు మరియు విపత్తులు. డిజాస్టర్ అంటే విపత్తు. మరి వాటిని ఏ విధంగా ఉపశమనం కొరకు ఎలాంటి వ్యూహాలను పన్నాలి, సహజ ప్రమాదాలు మరియు విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటిది ఇది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది 1986 లో పర్యావరణ పరిరక్షణ చట్టం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. పర్యావరణ పరిరక్షణ చట్టం ఇది డైరెక్ట్ బిట్ రావడానికి కూడా అవకాశం ఉంది. 1986 వాతావరణ మార్పుమైన జాతీయ కార్యాచరణ యొక్క ప్రణాళిక, అంతర్జాతీయ ఒప్పందాలు ఏమేమి ఉన్నాయి, మరి ప్రయత్నాలు ఏ విధంగా చేశారు, జీవ వైవిధ్యం మీద సమావేశాలు ఏమేమి ఏర్పాటు చేశారు, జపాన్ రాజధాని అయినటువంటి టోక్యో ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ అగ్రిమెంట్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అదే టోక్యో ప్రోటోకాల్, అది ప్యారిస్ అగ్రిమెంట్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించినటువంటివి. ఇవన్నీ వీటి గురించినటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకోవాలి. గ్యారంటీ అంటే ఇక్కడ అన్నిటి మీద బిట్స్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్ అమ్మా. ఇది 9th చాప్టర్ సంబంధించి. తర్వాత 10th చాప్టర్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఉన్నత విద్యా వ్యవస్థ. ఎందుకనంటే ఉన్నత విద్యా వ్యవస్థ మీద ఎందుకు అడుగుతున్నాడు సార్ మీ బిట్స్ అనేటువంటి చూసినట్లయితే, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి పరీక్షకు మీరు అర్హత పొందడానికి ఈ పరీక్ష రాస్తున్నారు కాబట్టి, అది డిగ్రీ లెవెల్ మరియు పీజీ లెవెల్లో మీరు పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నారు. ఓకే, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ యాన్షియంట్ ఇండియా అంటే ప్రాచీన భారతదేశంలో ఉన్నత విద్యా వ్యవస్థలో అభ్యసనము మరియు ఎట్లా జరిగింది, మరి విద్యా సంస్థలు ఏమేమి ఉన్నాయి అనేటువంటివి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ప్రాచీన భారతదేశంలో ప్రాచీన కాలంలో ఉన్నత విద్య ఏ విధంగా జరిగింది, మరి ఏమేమి విద్యా సంస్థలు ఉన్నాయి అనేటువంటిది. అంటే స్వతంత్రానికి పూర్వము స్వతంత్రం రావడానికంటే పూర్వము భారతదేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, విద్యా విధానం గురించి తెలుసుకోవాలి. తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా. స్వాతంత్ర అనంతర భారతదేశంలో ఉన్నత విద్య మరియు పరిశోధన యొక్క మార్పు ఏ విధంగా ఉన్నది, పరిశోధన మార్పు అనేటువంటి సంబంధించిందా, రీసెర్చ్ యొక్క మార్పు ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఓరియంటల్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. ఓరియంటల్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా అంటే వృత్తి, సాంకేతిక మరియు నైపుణ్య ఆధారిత విద్య అంటే వొకేషనల్ సంబంధించి, సాంకేతిక టెక్నాలజీకి సంబంధించినటువంటి, స్కిల్ మీద ఆధారపడేటువంటి స్కిల్డ్ సంబంధించినటువంటి విద్య. అంటే ప్రొఫెషనల్, టెక్నికల్ అండ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఇది వృత్తి మరియు సాంకేతిక మరియు నైపుణ్య ఆధారిత విద్య. ఇది ప్రొఫెషనల్, టెక్నికల్ అండ్ స్కిల్ బేస్డ్ అని అంటే ప్రొఫెషనల్ మీన్స్ వృత్తి, టెక్నికల్ అంటే సాంకేతిక, స్కిల్ బేస్డ్ అంటే నైపుణ్య ఆధారిత విద్య. ఇక్కడ ఓరియంటల్ అన్నాం కదా, ఓరియంటల్, కాన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ అంటే భారతదేశంలో ప్రాచ్య విద్య, సంప్రదాయ ట్రెడిషనల్, మరి సంప్రదాయేతర
అభ్యాస కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి అనేటువంటిది. నెక్స్ట్ వాల్యూ ఎడ్యుకేషనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటే విలువకు సంబంధించినటువంటి విద్య మరి పర్యావరణ విద్య విధానం ఏ విధంగా కొనసాగింది అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా పాలసీస్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మరి విద్యా విధానాలకు సంబంధించినటువంటి పరిపాలన ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశాలను ఇక్కడ పాలసీస్ ఏ రకమైనటువంటి పాలసీలను తీసుకురావడం జరిగింది, మరి పరిపాలన ఏ విధంగా జరిగింది, అడ్మినిస్ట్రేషన్ అంటే అదే పరిపాలన ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాలను ఇక్కడ మనం యూనిట్ 10th లో తెలుసుకుంటాం. ఓకే అండి, ఇవి 10 చాప్టర్స్. ఈ 10 చాప్టర్స్ లో ఇక లాస్ట్ ఒక పాయింట్ చూడండి, మా నోట్ అని ఇచ్చి 5 questions each carrying 2 marks are to be set from each module. అంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి 5 ప్రశ్నలు వస్తాయి, ఒక్కొక్క ప్రశ్నకు గాను 2 మార్కులు. ఓకేనా, ఇది 10 చాప్టర్. మళ్ళీ ఒకసారి చూడండి, 10 చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ టీచింగ్ యాప్టిట్యూడ్, సెకండ్ చాప్టర్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, థర్డ్ చాప్టర్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్, ఫోర్త్ చాప్టర్ కమ్యూనికేషన్, ఫిఫ్త్ చాప్టర్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్, సిక్స్త్ చాప్టర్ లాజికల్ రీజనింగ్ సంబంధించినటువంటిది. అదేవిధంగా సెవెంత్ చాప్టర్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఎయిత్ చాప్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, నైన్త్ చాప్టర్ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, 10th చాప్టర్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇవి 10 చాప్టర్స్ అండి. ఈ 10 చాప్టర్స్ సంబంధించి ఒక్కొక్క చాప్టర్ సంబంధించి ఒక్కొక్కరి చేత మీకు క్లాసులు అనేటువంటివి చెప్పించడము జరుగుతుంది. అర్థమవుతుందా? క్లాసులు అంటే ఇప్పుడు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఒక్కరితో చెప్తారు, ఒక్కరి చేతనే చెప్పిస్తాను. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ సంబంధించి ఒకరితో చెప్పిస్తాను, రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఒకరితో చెప్పిస్తాను, టీచింగ్ యాప్టిట్యూడ్ ఒకరితో చెప్పిస్తాను. అదేవిధంగా నెక్స్ట్ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇది ఒకరితో చెప్పిస్తాను. ఇట్లా ఒక్కొక్క టాపిక్ ని ఒక్కొక్కరితో చెప్పించడానికి ప్రయత్నం చేస్తాను, 100% ప్రయత్నం చేస్తాను. మరి ప్రతిరోజు లైవ్ అనేటువంటి ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత 10 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేపర్ 1 అనాలిసిస్ అనేటువంటిది జరుగుతుంది. పేపర్ 1 లో ఒక్కొక్క క్వశ్చన్ తీసుకొని అనాలిసిస్ కూడా చేస్తాను. ఓకే, మీకేమైనా సందేహాలు ఏమైనా ఉంటే మీరు లైవ్ చాట్ ద్వారా మీ యొక్క సందేహాలను తీర్చుకోవచ్చు. రైట్, గురువు గారు రవి మాంగ్య ఏ బుక్ చదవాలి సార్ చెప్పండి. ఏ బుక్ చదవాలి అని అంటే నిన్న ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఏ బుక్ చదవాలో చెప్పడం జరిగింది. కాబట్టి ఉపకార్ పబ్లికేషన్ అనేటువంటిది, అదేవిధంగా ఉపకార్ పబ్లికేషన్ తో పాటు అరిహంత్ పబ్లికేషన్ సంబంధించినటువంటి బుక్ మీరు చదివితే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ ఇంకో జేఎల్డిఎల్ కి ఏజ్ లిమిట్ ఎంత, సెట్ నెట్ కంపల్సరా సార్ అని అంటే జేఎల్డిఎల్ కు అయినా ఏ దానికైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో అయితే 44+5 అనేటువంటిది నిర్దేశించడం జరిగింది. నోటిఫికేషన్ సమయంలో ఇంకేమైనా పెంచితే పెంచొచ్చు. ఓకేనా, గురువు గారు జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ 185 పెడితే 185 మార్క్స్ వస్తే వస్తుందా, దానిలో కూడా మెరిట్ తీస్తారా అంటే ఇంకా ఎక్కువ రావాలా, ఎన్ని రావాలి చెప్పండి సార్. సాయినాథ్ సిద్ధు అనేటువంటి ఆయన ఈ ప్రశ్న అడిగిండు. 185 మార్క్స్ అనేటువంటివి నీకు వస్తే తప్పనిసరిగా జేఆర్ఎఫ్ అనేటువంటిది రావడము జరుగుతుంది. ఒకటే టార్గెట్ పెట్టుకోవాలి. మీరు 200 మార్కులకు టార్గెట్ పెట్టుకుంటే తప్పనిసరిగా జేఆర్ఎఫ్ అనేటువంటిది రావడానికి అవకాశము ఉంటుంది. సుకన్య బొమ్మ కట్టి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ క్లాస్ ఉంటున్నా సార్. ఓకే,
నెక్స్ట్ వెంకటేష్ కురువ, సార్ పేపర్ 1 క్లాసు మొత్తం చెప్తారా? మొత్తం చెప్తాను. పేపర్ 1 సంబంధించిన క్లాసు అన్ని చాప్టర్లు మిస్ కాకుండా చెప్పడము జరుగుతుంది. ప్రతి ఒక్క చాప్టర్ మీకు చెప్తాను. ఏ ఒక్క చాప్టర్ను కూడా మిస్ చేయడము జరగదండి. ఇంకా ఎవరైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు, వాటికి నేను సమాధానాలు చెప్తాను. డౌట్స్ ఏం లేవా? లైవ్ క్లోజ్ చేయొచ్చా? డౌట్స్ ఏం లేవా? లైవ్ క్లోజ్ చేయొచ్చా? సార్ నేను మీ స్టూడెంట్నే సార్, వెంకటేష్ కుర్వా. ఓకే, అందరూ నా స్టూడెంట్సే. అంటే ప్రత్యక్షంగా ఫోన్ చేసి అడగడానికి భయపడేటువంటి వాళ్ళు ఇక్కడ మీరు లైవ్ లో ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం అనేటువంటిది చెప్తాను. ఓకే, అశ్రితార్ లెర్నింగ్ వీడియోస్. ఓకే సార్, యూజీసీ నెట్ జాయిన్ అయిన వారికి నెట్ ప్రాక్టీస్ పేపరు 1 and 1, 2 టిఎల్జీ యాప్ లో ఎగ్జామ్స్ ఉంటాయా? తప్పనిసరిగా ఉంటాయమ్మా. ఎగ్జామ్స్ అనేటువంటిది తప్పనిసరిగా ఉంటాయి. ఇంకా ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి 20వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. 20వ తారీఖు నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆల్రెడీ నేను పేపర్స్ అనేటువంటి సెట్ చేసి పెట్టడం జరిగింది. అందరూ ఎవరైనా ఇంకా యాప్ టిఎల్జీ స్టడీ సర్కిల్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే టిఎల్జీ స్టడీ సర్కిల్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ లో మాత్రమే పరీక్షలు నిర్వహించబడతాయి. ఆ యాప్ లో మాత్రమే పరీక్షలు నిర్వహించబడతాయి. నేను డిస్క్రిప్షన్ లో ఆ యాప్ కు సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోరి. ఎగ్జామ్స్ అనేటువంటిది 20వ తారీఖు నుంచి రోజుకు ఒక ఎగ్జామ్ తప్పున నేను నిర్వహించడము జరుగుతుంది. రోజు ఇదే టైంకి లైవ్ ఉంటుందా సార్ అంటే ఇదే టైంకి లైవ్ ఉంటుందమ్మా. మంజుల అడువాల ఇదే టైంకు లైవ్ ఉంటుంది. 6:30. ఒకవేళ 6:30 మిస్ అయితే 7. అందుకనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేటువంటిది రావడము జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకోండి, నోటిఫికేషన్ రాదు. లక్ష్మీ తిరుపతమ్మ, ఎంఏ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు సెట్కి ఎలిజిబులేనా సార్? ఎంఏ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు సెట్కు నెట్కు రెండిటికి ఎలిజిబులే. వెంకటేష్ కుర్వ, సార్ ఎగ్జామ్ అనేది చాప్టర్ వైజ్ పెడతారా అంటే చాప్టర్ వైజ్ ఎగ్జామ్ అనేటువంటిది టాపిక్ వైజ్. ఫస్ట్ టాపిక్ల వారిగా ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయి, తర్వాత చాప్టర్ వైజ్ అనేటువంటివి ఉంటాయి, తర్వాత గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి ఉంటాయి. ఇంకొకటి విషయం ఏంటంటే పేపర్ 1కి సంబంధించినటువంటి క్లాసులు ఇక్కడ నేను చెప్తున్నాను యూట్యూబ్ లో. ఎవరైనా పేపర్ 2 క్లాసెస్ కావాలి అనుకుంటే టిఎల్జీ స్టడీ సర్కిల్ యాప్ లోకి వెళ్ళి అక్కడ పేపర్ 2కి సంబంధించినటువంటి క్లాసుకు సంబంధించిన సమాచారం మీకు ఉంటుంది. అక్కడ మీరు చూడొచ్చు. మళ్ళీ ఇంటరాక్షన్ అనేటువంటిది క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఉండదండి. కాబట్టి ఇప్పుడే నేను అడుగుతున్నాను, ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఒకవేళ క్లాస్ అయిపోయిన తర్వాత లైవ్ కాకుండా మామూలుగా చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్స్లలో మీరు డౌట్స్ అడగొచ్చు. ఎమ్మటే మీరు డౌట్ అడగగానే నాకు ఒక నోటిఫికేషన్ రూపంలో మాకు వస్తుంది. ఎమ్మటే ఆ డౌట్ నేను సమాధానం అనేటువంటిది చెప్తాను. ఓకేనా? రైట్. ఇక లైవ్ ని రేపు ఇంకొక కొత్త టాపిక్ తోటి ఈ 10 టాపిక్స్ లలో ఒక టాపిక్ లో నుంచి క్లాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేయడము జరుగుతుంది. ఓకేనా? రైట్. మరి అందరికీ మరొకసారి శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతటితోటి లైవ్ ని ముగిస్తున్నాను. ఇంకా ఎవరైనా టిఎల్జీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. గంట సింబల్ నొక్కడం ద్వారా మేము
అప్లోడ్ చేసేటువంటి వీడియోల యొక్క సమాచారం, లైవ్ క్లాసు యొక్క సమాచారం అనేటువంటిది లభిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళకు మాత్రమే లైవ్ చాట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు నేను ఏం చేస్తున్నాను అంటే లైవ్ లోనే ప్రశ్నపత్రానికి ఎగ్జామ్ పెడతా ఒక్కోసారి. అక్కడ ప్రశ్న చదువుతాను, దానికి సంబంధించిన ఆప్షన్స్ అవుతాను, ఆన్సర్ని మీరు దాంట్లో పెట్టాలి. తర్వాత నేను ఆన్సర్ చెప్తాను, అది కరెక్టా కాదా మీరు తీసుకుంటారు. ఆ పద్ధతిలో కూడా నేను తీసుకొస్తున్నాను. అది కూడా త్వరలో ఆ పద్ధతి కూడా నేను మరి స్టార్ట్ చేయబోతున్నాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే లైవ్ చాట్ అనేటువంటిది అవకాశం ఉంటుంది. ఓకే అండి, మరి అందరికీ బాయ్. మరి రేపటి లైవ్ లో మళ్ళీ కలుస్తాం.